ఈ కథ ప్రకారం హనుమంతుడు సూర్యదేవుని శిష్యుడు. సూర్యదేవుడు హనుమంతుని నీతి మరియు శౌర్యంతో చాలా ముగ్ధుడయ్యాడు మరియు తన 9 సిద్ధులతో పాటు తన విద్యార్థికి అన్ని వేదాలను నేర్పించాలనుకున్నాడు. అయితే అతను తన సిద్ధులలో 6 మాత్రమే హనుమంతునికి అందించగలిగాడు. హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అయినందున మిగిలిన 3 సిద్ధులను అభ్యసించే అర్హత లేదు. ఎందుకంటే వాటిని అభ్యసించటానికి గృహస్థులే ఉండాలి, అంటే వివాహితలే ఉండాలి. హనుమంతుని విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు సూర్యదేవుని వద్దకు వెళ్లి తన శక్తుల ద్వారా ఒక స్త్రీని సృష్టించమని ఆదేశించారు. సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణాల నుండి ఒక ఆజన్మ బ్రహ్మచారిణి మరియు దుర్గామాత యొక్క భక్తురాలు అయిన సువర్చలాదేవి అనే అందమైన కన్య జన్మించింది. హనుమంతుని బ్రహ్మచర్య విషయంలో రాజీ పడకుండా అతన్ని గృహస్థునిగా చేయడానికి ఆమెను వివాహం చేసుకోవడానికి సృష్టించబడింది. తన యోని ద్వారా జన్మించలేదు కాబట్టి నీ బ్రహ్మచార్యానికి ఎలాంటి ఆటంకం ఉండదు. సూర్య భగవానుడు తన గురుదక్షిణగా ఆమెను వివాహం చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ విధంగా హనుమంతుడు సువర్జలాదేవిని వివాహం చేసుకున్నాడు మరియు వివాహం తర్వాత కూడా వారిద్దరూ తమ బ్రహ్మచర్యాన్ని కొనసాగించారు.